ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనకి ఈ వీడియోలో వచ్చేసేసి చికెన్ రోస్ట్ పుదీనా తోటి చికెన్ రోస్ట్ అనమాట. ఈ పుదీనా చాలా చాలా హెల్దీ అనమాట. పిల్లలు చాలామంది మనకు వచ్చేసేసి పుదీనా అంటే యాక్ అంటారు. అందుకొచ్చేసి దీంట్లో నేను పుదీనా బాగా కట్ చేసి సన్నగా ఫ్రై లాగా చేసి రోస్ట్ చేస్తున్నాను చికెన్ని. చూడండి, ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. మనం చికెన్ పుదీనా ఫ్రైకి వచ్చేసేసి చాలా స్పెషల్ డిష్ అనమాట. ఫ్రైలో చాలా రకాలు చేస్తుంటాం కదా మనం. ఇది పుదీనాతో చికెన్ రోస్ట్ ఫ్రై అనమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసేసి నేను పుదీనా అండి, ఇది ఒక 3-4 కట్టలు తీసుకోండి. మీరు కిలోకి ఎంత అయితే అంత. కొత్తిమీర అండి కొంచెమే తీసుకోండి అనమాట. కొత్తిమీర ఎక్కువ అవసరం లేదు. పుదీనాని చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్రైకి వచ్చేసేసి. పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అనమాట. ఇవి ఫ్రైలో కొంచెం వేసుకోవాలి. దీంట్లో వచ్చి ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఆలుగడ్డ వేయట్లేదు. కొంతమంది ఆలుగడ్డ కూడా యాడ్ చేస్తారు, అది బాగుంటుంది. నార్త్ ఇండియన్ డిష్ అనమాట. ఇది వచ్చేసేసి చూడండి, గరం మసాలా పౌడర్. ఇది నేను ఇంట్లో రెడీ చేసుకున్నాను అనమాట. దీని టేస్ట్ రావాలంటే ఇంట్లో రెడీ చేసుకుంటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా నేను ఇంట్లో రెడీ చేసుకున్నా. అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాను. పెప్పర్ పౌడర్ చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో వచ్చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాను. కారం వచ్చేసేసి చూడండి, కాశ్మీర్ చిల్లీ పౌడర్ వాడతాను నేను. ఈ కారంతోనే ఈ డిష్ అనేది చాలా బాగుంటుంది అనమాట, ఈ ఫ్రై వచ్చేసేసి. నెక్స్ట్ వచ్చేసేసి జీరా పౌడర్ అండి, ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వాడతాను. ముందుగా మనం కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకుందాము. చూడండి, ముందు నేను కడాయి పెట్టుకొని బాగా హీట్ చేసుకున్న. ఆయిల్ ఎక్కువ పట్టిద్ది అనమాట ఈ రోస్ట్కి వచ్చేసేసి. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇప్పుడు వచ్చేసేసి ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి కొంచెం బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవి ఒక 2-3 మినిట్స్ బాగా వేగనిద్దాము. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము. సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే ఆనియన్ అనేది తొందరగా ఉడికిపోతుంది, వేగిపోతుంది ఆయిల్లో. చూసి వేసుకోండి సాల్ట్. ఈ ఫ్రై వచ్చేసేసి సైడ్ డిష్గా కానీ స్నాక్స్గా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్స్ బాగా వేగనిద్దాము. ఒక 2-3 మినిట్స్ సిమ్లోనే పెట్టుకోండి, హైలో వద్దండి, మాడిపోతాయి అన్నమాట. చూడండి, ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసేసి నేను ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను. ఫ్రెష్ ఎందుకన్నానంటే కర్రీ ఏదైనా టేస్ట్ రావాలి అనుకుంటే మనకి అప్పటికప్పుడు మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి కానీ ఇలా మనం అప్పటికప్పుడు రెడీ చేసుకున్నామంటే కొంచెం టైం పట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, అల్లం వెల్లుల్లి ముద్ద బాగా వేగిపోయింది. ఇప్పుడు వచ్చేసేసి నేను దీనిలో పుదీనా అండి, చెప్పాను కదా మీకు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పుదీనా అని చెప్పాను కదా. నేను ఒక 3 కట్టల ఆకు తీసుకున్నాను. నీట్గా కడిగి ఆరబెట్టుకున్న ఆకు అనమాట. చూడండి, ఈ పుదీనా బాగా రోస్ట్ అవ్వాలన్నమాట, కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు. చూడండి, ఇది బాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇది వేగినాక ఒక 2-3 మినిట్స్ దీన్ని సన్న మంట మీదే వేగనిద్దాము. చూడండి, పుదీనా బాగా వేగి మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసేసి దీంట్లో చికెన్ పీసెస్ వేసుకుంటున్నాను. నీట్గా కడిగి పెట్టుకున్న చికెను. రోస్ట్కి కొంచెం పెద్ద సైజే కట్ చేయించుకోండి, మరి చిన్న సైజ్ అయితే పీస్ అయిపోతుందన్నమాట. దీన్ని బాగా కలయి తిప్పుకుందాము. ఇది హై మీదే పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసేసి మనం చికెన్ వేసాం కదా, చికెన్లో వాటర్ అనేవి ఉంటాయి, ఎప్పుడు కలుపుతూనే ఉండాలి దగ్గరుండి. మనం దీన్ని ఇలా ఒక 5 మినిట్స్ కలయి తిప్పుకుంటానే ఉండాలన్నమాట. చూసారు కదా ఎలా కలుపుతున్నానో. ఈ విధంగా కలుపుకుంటూ పుదీనా ఆకంతా దీంట్లో కలవాలన్నమాట. ఇది వేగేటప్పుడే పసుపు యాడ్ చేస్తున్నాను. చూసి వేసుకోండి, సరిపడినంత పసుపు. రెడ్ చిల్లీ చెప్పాను కదా, కాశ్మీర్ రెడ్ చిల్లీ
ఇది స్పైసీ కొంచెం తక్కువ ఉంటుందండి, కలర్ కోసం వేసుకుంటున్నాము. మళ్ళీ నేను కారం యాడ్ చేస్తాను దీంట్లో. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కదా. ఫస్ట్ కాశ్మీర్ రెడ్ చిల్లీ వేసేసి కలయి తిప్పుకుంటాను. పసుపు ఆల్రెడీ మనం ముందు ఉప్పు వేసాం కదా, చూసుకొని వేసుకోండి. మనం ఆనియన్స్ వేగటానికి ఉప్పు వేసాం కదా. ఈ కాశ్మీర్ రెడ్ చిల్లీ వల్ల ఏంటంటే కలర్ బాగుంటుంది, తినేటప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, కానీ స్పైసీ ఉండదన్నమాట ఈ రెడ్ చిల్లీ వచ్చేసేసి. అందుకని మామూలు కారం యాడ్ చేస్తాను నేను. చూడండి కలర్ చూసారా ఎలా ఉందో. ఇది ఒక 5 మినిట్స్ వేగినాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. దీన్ని 5 మినిట్స్ వేగనిద్దాము. చూడండి ఇది వేగుతుంది కదా. ఇప్పుడు వచ్చేసేసి కారం చెప్పాను కదా, మీకు స్పైసీ కావాలంటే కారం ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. రెడ్ అంటే కాశ్మీర్ రెడ్ చిల్లీ చెప్పాను కదా మీకు, అందుకని మామూలు కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసేసి ఇది పెప్పర్ పౌడర్ అండి. చూడండి పెప్పర్ పౌడర్ కూడా స్పైసీ ఉంటుంది, చూసి వేసుకోండి. జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ ధనియాలు మనం మసాలాలో వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు మనకి. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలయి తిప్పుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్. మసాలాలు వేసినాక కొంచెం అడుగు అంటుకున్నట్టు ఉంటుంది, కానీ బాగుంటుంది అన్నమాట. ఇవి వేసాం కదా. చూడండి ముక్క అనేది బాగా వేగాలన్నమాట, వేగితేనే ఈ ఫ్రైకి రోస్ట్కి బాగుంటుందన్నమాట. చూడండి దీన్ని ఇప్పుడు నేను బాగా కలయి తిప్పుకున్నాను కదా. ఒక 2-3 మినిట్స్ హై మీద పెట్టేసుకుందాం మంట. ఈ రోస్ట్ వచ్చేసేసి చూడండి బాగా ఫ్రై అవుతుంది కదా. అన్నీ వేసేసాం మనం మసాలాలు కూడా. ఇప్పుడు వచ్చి నేను రెడీ చేసి పెట్టుకున్నా కదా గరం మసాలా పౌడర్, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానని చెప్పాను కదా, ఆ మసాలా పౌడర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం హైలోనే ఉంచుకొని కలుపుతూ ఉంచుకోండి, ఎందుకంటే మాడుతుంది. ఈ మసాలా వేయటం వల్ల మంచి గుమగుమ వాసన వస్తుంది. ఇది ఇలాగే ఒక 5-10 మినిట్స్ వేగనిద్దాం. మసాలా వేసాం కదా, ఆ మసాలా ముక్కకు అనేది బాగా పట్టాలన్నమాట. ఇది ఇలాగే వదిలేద్దాము ఒక 5 మినిట్స్. చూడండి ఇప్పుడు మనం చికెన్ బాగా వేగిందనమాట. చూడండి ఎలా పీస్ బాగా ఇలా కట్ చేయగానే పీస్ వస్తుంది కదా. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చేసేసి నిమ్మకాయ జ్యూస్. ఇది మనకి సరిపడినంత నిమ్మకాయ జ్యూస్. నేను ఒక పెద్ద సైజు కాయలు అనమాట, ఇవి ఒక 2 తీసుకున్నాను. చూడండి ఈ సైజు కాయలు, చిన్నవి అయితే ఒక 3 పడతాయి అన్నమాట. ఇది వేయటం వల్ల ఏంటంటే ఈ చూడండి ఇలా పిండాం కదా, ఈ నిమ్మకాయ జ్యూస్ పిండటం వల్ల ఈ రోస్ట్కి వచ్చి ఇంకా ఎమ్మి టేస్ట్ బాగా పెరిగిపోతుందన్నమాట. చూడండి ఎలా రెడీ అయిందో చూసారు కదా. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఫైనల్గా వచ్చేసేసి కొత్తిమీర వేస్తున్నాను. చూడండి ఈ పుదీనా కొత్తిమీర ఎమ్మి టేస్ట్ తోటి చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఇది స్నాక్స్ లాగా తినొచ్చు, సాంబార్ అండ్ రైస్లోకి పక్కన సైడ్ డిష్గా తినొచ్చు అనమాట. చూడండి దీన్ని కొత్తిమీరతోటి ఫైనల్ టచ్ ఇచ్చేసాం కదా, దీన్ని సర్వ్ చేసుకుందాము. చూడండి నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, పుదీనా చికెన్ రోస్ట్ ఎలా తయారైందో. ఇలా కానీ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.